థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా, థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, థైరాయిడ్ ఉంటే అబార్షన్స్ అవుతాయా, ఇది చాలా మందికి ఉండే డౌట్స్ అండి. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. ఫస్ట్ థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి హైపోథైరాయిడిజం, సెకండ్ వచ్చి హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అని అంటే TSH హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 అని అంటాం అనమాట, అవి తక్కువ ఉంటాయి, అందువల్ల హైపోథైరాయిడిజం అని అంటాము. అదే హైపర్ థైరాయిడిజం అయితే T3, T4 హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, TSH హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట, రివర్స్ లో ఉంటుంది. సో దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాము. ఏది డేంజర్ మేడం, హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా? రెండు కూడా మంచిది కాదండి, రెండు కూడా కంట్రోల్లోనే ఉంది. థైరాయిడ్ ఎప్పుడు నార్మల్లోనే ఉండాలా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా రెండు ప్రమాదమే మనకి. ఫస్ట్ వచ్చేసేసి మనము పిల్లల కలగకపోవడానికి ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుందో థైరాయిడ్ చూద్దాం. TSH హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఎక్కువగానే ఉంది అని అంటే హైపోథైరాయిడిజం అంటాము. దానివల్ల మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయన్నమాట. మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎందుకు వస్తాయనంటే ఎగ్ అన్నది రిలీజ్ అవ్వదు, ఓవ్యులేషన్ జరగదు. ఓవ్యులేషన్ జరగనప్పుడు పీరియడ్ అన్నది రాదనమాట. అందువల్ల వాళ్ళకి డేట్స్ రెగ్యులర్ గా రావు. డేట్స్ రెగ్యులర్ గా రాకుండా ఎగ్ రిలీజ్ కాకుండా ఉంటే ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. ఇంకొకటి ఏమన్నానంటే ఇది ఓన్లీ థైరాయిడ్ హార్మోన్ అది ఒక్కటే ఈ ఎఫెక్ట్ చూపించడమే కాకుండా మిగతా హార్మోన్స్ పైన కూడా, దాని ప్రొడక్షన్ పైన, దాని ఎఫికసీ పైన కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్ గా వచ్చి FSH, LH హార్మోన్స్ కూడా ఈ TSH హార్మోన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. FSH, LH హార్మోన్స్ మనకి ఎగ్ పెరగడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి అబ్బాయిల్లో అయితే హైపోథైరాయిడిజం ఉంటే స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు తగ్గిపోతాయండి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చి హైపర్ థైరాయిడిజం అంటే TSH హార్మోన్ తక్కువ ఉండటం అనమాట. దాంట్లో కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, ఓవ్యులేషన్స్ జరగవు, ఒక్కొక్కసారి టెంపరీగా పీరియడ్సే ఆగిపోతాయి అమ్మాయిలలో. అబ్బాయిలలో అయితే స్పర్మ్ కౌంట్, క్వాలిటీ రెండు తగ్గిపోతుంది. దాంతో పాటు మార్ఫాలజీ అంటే వీర్య కణానికి తల, తోక, తొండం అనేటివి ఉంటాయన్నమాట. అవి సరిగ్గా ఉండవు, ఒకదానికి తోక ఉండదు, ఒకదానికి తల ఉండదు, ఈ రకంగా ఉంటాయన్నమాట. అట్లనే వాటి కదలిక కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హైపర్ థైరాయిడిజం లో. సో ఇది పిల్లలు కలగకపోవడానికి రీజన్స్ అనమాట. రైట్, మనకు తెలియలేదు మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని, తెలియకుండానే మీరు ప్రెగ్నెంట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకేముంది మేడం, మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా నెక్స్ట్ ఏంటి మాకు ప్రాబ్లం అని అడగచ్చు. యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలా అండి, థైరాయిడ్ ఉందా లేదా అని మీరు ఫస్ట్ విజిట్ లోనే చెక్ చేసుకోవాలా. ఎందుకు ఫస్ట్ విజిట్ లోనే చెక్ చేసుకోవాలని చెప్తామనంటే పిల్లలు పెరిగే కొద్దీ లోపల పిండం పెరిగే కొద్దీ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవ్వదు పిండంలో, అది తల్లి నుంచే బిడ్డకు సరఫరా అవుతాయన్నమాట. తల్లిలో లోపం ఉన్నప్పుడు బిడ్డకు ఆటోమేటిక్ గా హార్మోన్స్ అనేవి తక్కువగా పోతాయి. అందువల్ల మొదటి నెలలోనే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. మదర్ పైన ఏ రకంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, బేబీ పైన ఏ రకంగా ఉంటుంది. మదర్ పైన అయితే ఈ థైరాయిడ్ తక్కువ ఉండటం వల్ల మదర్ వెయిట్ గెయిన్ రావచ్చు, వాళ్ళకి ప్రీఎక్లాంషియా అంటాం అనమాట, బీపీ ఎక్కువ అయిపోయి ప్రీఎక్లాంషియా సిమ్టమ్స్ రావచ్చు, ప్రెసెంటల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు మదర్లో, ఏదో ఒకటి అంటే బేబీలో మాయ అంటాం కదా ప్రెగ్నెన్సీ అప్పుడు, దాని అబ్నార్మాలిటీస్ రావచ్చు. ఇంకపోతే వాళ్ళకి మజిల్ క్రాంప్స్ రావచ్చు, సడన్ గా వాళ్ళకు కాళ్ళు చేతులు వాపులు రావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మదర్కి వస్తాయన్నమాట. అట్లనే బేబీ పైన ఏ రకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటే, యూజువల్లీ ఫస్ట్ 3 నెలల్లో అయితే మిస్క్యారేజెస్ అయిపోవచ్చు అనమాట, బేబీ అబార్ట్ అయిపోతుంది, లేదా ప్రీటర్మ్ డెలివరీ కావచ్చు, వెయిట్ గెయిన్ ఉండకపోవచ్చు, బేబీకి స్టిల్ బర్త్ అవ్వచ్చు. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమనంటే అండి, బేబీ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ పైన ఎఫెక్ట్ చూపించడమే కాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే తల్లికి హైపోథైరాయిడిజం ఉంటే బిడ్డల్లో కూడా కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది మనం చూస్తామన్నమాట. సో ప్రెగ్నెన్సీ నిలబడింది, మీకు ఇంతవరకు మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదు అని అంటే ఇమీడియట్ గా థైరాయిడ్ టెస్ట్ చేసుకోండి. మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేదా, లేకపోతే అర్లీ ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకునే దానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.